అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అబ్బ సత్తు కాదురా టాలెంటు, ఎవడబ్బ సత్తు కాదురా టాలెంటు. ఈ పాటలున్న లిరిక్స్ మాత్రం నిజమే అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే. కానీ నాకైతే గీ పాటి గీ షిన్నోన్ కోసమే రాసినట్టు అనిపిస్తుంది. అబ్బరా కొడుకా చూస్తా అంటే భూమికి జానడు లేడు గాని ఏక్ దమ్మున షెండుని ఏమన్నిస్తారు దాని నిండా దెబ్బకెవై గోలు పడ్డది. ఈడు ఇప్పుడే ఇట్లుంటే ఇక రాను రాను పెద్దగా అయిందంటే మన దేశానికి ఎన్ని కప్పులు కొట్టుకొస్తాడో. మరి ఈ షిన్నోంది ఎక్కడనో పురాగా తెలియదు కానీ పెద్ద పెద్దోళ్ళు ఈ వీడియోను దునియా అంతటా చూడాలని అలా ట్విట్టర్ గూట్లో వంచుకుంటా టాలెంట్ అంతటి ఉంది కానీ ఛాన్స్లే లేకపాయ అన్నట్టు రాసుకొచ్చి షేరింగ్లు చేస్తారు. ఇక ఆయన అన్నట్టు ఇది వాస్తవమే అబ్బా. ఈ షిన్నోన్ లెక్కనే చాలా మంది అన్ని రంగాలలో టాలెంట్ దండిగా ఉన్నా ఆ అదృష్టం ఇసుమంతా కూడా లేక ఆడికే ఆగిపోతురు. కానీ ఈ బుడ్డోడు అట్లా కాకుండా మనతో అయిన కాడికి ఈ వీడియోని షేరింగ్ చేద్దాం. రాను రాను మన దేశంలో కూడా రొనాల్డో అసోంటోళ్ళు తయారు కావాలి కదా. మరి బుడ్డోని టాలెంట్కు మీరేమంటారో కామెంట్ కరో జల్దినా. మీరు చెప్పుండ్రులా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దానం నాగేందర్లు ఏ పార్టీలు ఉన్నారు కదా. కారు గుర్తు పార్టీలకెళ్ళి కాలిచ్చి చెయ్యి గుర్తు పార్టీలకెళ్ళి షేరికైనరు కదా. అది మీరు నేను చెప్పుకున్నాడు కాదు, లోకం అంతటికి తెలుసు. కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారుకు ఎందుకు తెలుస్తలేదు కావచ్చు అని అడుగుతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఆ పార్టీ ఫిరాయింపుల ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పాండ్రి. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కారు గుర్తు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ సార్లు అదే కారు గుర్తు పార్టీలో ఖరాఖండిగా ఉన్నారట. కణువ మార్చలేదట, కారుకు కాలిచ్చి చెయ్యికి షేక్ హ్యాండ్ ఇయ్యలేదట. ఆ ముచ్చట తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ చెప్పి వాళ్ళ మీద ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసును కొట్టిపారేసిండు. అంటే ఏందన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సారు కడియం సారుకు దానం సారుకు 3 రంగుల కండువ మెడలు కప్పలేదన్నట్టు. కడియం శ్రీహరి సారు కారు గుర్తు పార్టీలు ఉంటే తన బిడ్డ కడియం కావ్య మేడము కాంగ్రెస్ పార్టీల షేరింగ్గా పోటీ చేస్తుంది అన్నట్టు. ఇటు దానం నాగేందర్ సార్ అయితే కారు గుర్తు పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయలేదు అన్నట్టు. ఎంత మంచి తీర్పు ఇచ్చిండో కదా స్పీకర్ సారు. ఇక గిదే ముచ్చట మీద కడియం శ్రీహరి సార్ను విలేకరులు అడిగితే అప్పట్లో ఏ పార్టీలు ఉండాలనో ఆ పార్టీలనే ఉన్నా అని చెప్పిన సంగతి అందరికి ఎరుకున్నది కదా. ఇప్పుడు ఇంచుమించి గాసొంటి డైలాగే కానీ కొద్దిగా మార్చి చెప్పిండు. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. హాగో గదండి, బీఆర్ఎస్ పార్టీలనే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేసుడేంది. అత్తగారి ఇల్లంటే ఇష్టమే కానీ తల్లిగారి ఇంటికానే ఉంటున్నా అన్నట్టున్నది ఈ ముచ్చట అంటురు చాలా మంది. ఇదే ముచ్చట మీద స్పీకర్ సార్ తీసుకున్న నిర్ణయం మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడు ఇనుండ్రోసారి. భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? 2 కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. తెలంగాణ పార్టీ ఫిరాయింపుల పంచాది ఇంతటితో అయిపోయినట్టేనో లేకుంటే ఇంకేదన్నా ఉంటుందో తెలియదు. స్పీకర్ సార్ తీసుకున్న నిర్ణయం మీద కోర్టులకు ఎక్కొద్దు, వాళ్ళు ఏం నిర్ణయం చేస్తే గదే ఫైనల్. హాగో అందుకే గిసొంటి తీర్పు ఇచ్చిండు కావచ్చు గడ్డం ప్రసాద్ సారు. పార్టీ మారినా ఇసొంటి తీర్పులు ఇస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఏ మిలుగు ఉంటుంది చెప్పుండ్రి అని మాట్లాడుకుంటారట స్పీకర్ సార్ నిర్ణయం ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా. ఇప్పుడే చెప్పుకున్నాం కదా యుద్ధం వల్ల పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు పెరుగుతాయని. వాటి రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా కడమ వాటి రేట్లు కూడా పెరగాలి. కానీ చిత్రంగా రేట్లు తగ్గుతున్నాయి చూడుండ్రి. ఊరందరిది ఒక ధర అయితే ఉల్పి కట్టేది ఇంకో ధర అన్నట్టు అయింది. కోడిగుడ్లు, అరటిపండ్ల ధరలు 6 నుంచి 9 రూపాయల దాకా ధర వాళ్ళకే కోడిగుడ్డు ధర ఇవాళ 3 రూపాయలకు దిగొచ్చిందంటే
అమాంతం ఏకంగా 2 రెట్లు కింద పడ్డది ధర. దీంతోని పౌల్ట్రీ రైతులు పరిశానల పడ్డరు. అటు 50-60 రూపాయలుండే అరటి పండ్ల ధర 10 రూపాయలకు పడిపోవుడుతోని అరటి రైతులు ఏం చేయాలనో తెలవకనే తిగోకుంటున్నారట. మరి ఎందుకు ఇట్లా అవుతున్నదంటే బయట దేశాల నుంచి రావాల్సిన వస్తువులు రాక ఆ వస్తువుల రేట్లు పెరిగితే మన దేశం నుంచి వేరే దేశానికి అమ్మేటి ఇక్కడనే ఆగిపోతున్నాయి. వస్తువులు ఎక్కువ కొనేటోళ్ళు తక్కువ ఉంటే ఏమవుతుందో గదే అవుతున్నది. కోడిగుడ్లు అరటి పండ్లు బయట దేశాలకు యుద్ధాలు చేయబట్ట అయిపోయిందట. 4 రూపాయలు ఒకటి. నేను 100 గుడ్లు వచ్చి 450 రూపాయలు డజను. డజన్ గుడ్లు వచ్చి 65. గతంలో 80 రూపాయలు ఉండే. ఒక గుడ్డు 6 రూపాయలు ఉండే. ఈ 100 గుడ్లు వచ్చి 640 రూపాయలు ఉండే. పూర్తి తగ్గిపోయినాయి. ఏం కారణం ఏమి తగ్గడానికి? సమ్మర్ ఎండాకాలము, అందులో ఎక్స్పోర్ట్ ఏం లేదంటున్నారు. దానివల్ల తగ్గడం జరిగింది. ఆగో గదే తిప్పలైతున్నదట. రోజులు ఇట్లనే ఉంటే వెనకటి తిరగ రూపాయికి ఒక గుడ్డ అమ్ముకునే రోజులు వచ్చేటట్టున్నాయని బాధపడుతున్నారు పౌల్ట్రీ రైతులు. ఆ యుద్ధాలు ఏందో వాటి ఎఫెక్ట్ మన రైతుల మీద పడేమో కానీ ప్రపంచం అంతా అతలాకుతలమవుతున్నది ఈ యుద్ధాలు చేయబట్టి. ఇప్పటికైనా వెనకకు తగ్గుతాయో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు అంటే ఇంకింత ఎక్కువనే కజ్జకు కాలు దువ్వుతున్నాయి. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోన్రి. పట్నాలకు వచ్చి పనులు చేసుకొని పోయేటోళ్ళకే కాదు, పట్నాలలో బతుకుతున్న వాళ్ళకు కూడా ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. ఏంటిదంటారా? మీరే చూడుండ్రి. ఇక ప్రపంచంలో ఎవడెవడో కొట్టుకుంటా అంటే మనకి ఎండుడేందో ఏమో అని మాట్లాడుకునే తట్టే అయిందట హాస్టల్లో ఉండేటోళ్ళ పరిస్థితి. ప్రతిరోజు కావాల్సిన కమ్మటి తిండి తినేటోళ్ళు ఇప్పుడు నోరు కట్టేసుకున్నట్టు అయిష్టంగా తింటున్నారట. కమర్షియల్ గ్యాస్ బండల రేట్లు పెరుగుడే కాదు, సప్లై కూడా చక్కగా లేనందుకు గచ్చిబౌలి ఐటీ ఏరియాలలో హాస్టళ్ళు నడిపేటోళ్ళు పెట్టే తిండి మార్చేసిండ్రట. డీప్ ఫ్రైలు, రోస్ట్ ఏపుళ్ళు, నాలుకే నకనకలాడే తిండి దొరకాలనంటే ఇప్పటి నుంచి కుదరది. ఇన్ని రోజులు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టే చెప్పేసిండ్రట కస్టమర్లకు. మీరు కోరింది కావాలంటే కోసి వండి పెట్టే ఓపిక మాకున్నది కానీ పొయ్యి ఎలిగేతానికి గ్యాస్తోని పెద్ద గండం అవుతున్నది. కాబట్టి అర్థం చేసుకొని మెద్లుండ్రి అన్నట్టు చెప్పిండ్రట. మరి అంతే కదా, ఐటీ జాబులు చేసేటోళ్ళు అంటేనే కావాల్సింది కాయసు పడి తెప్పించుకునేటోళ్ళు. ఎంత ఖర్చు అయినా వెనక అడిగేయ్యరు. అసొంటోళ్ళను అప్పుడు ఎవల తరం కాదు. అందుకే జర అర్థం చేసుకోండ్రి అని బతిలాడుతున్నారట. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు కట్టెల పొయ్యి మీద ఉడికిచ్చే ఉపాయాలు చేస్తున్నారట కొన్ని దిక్కులల్లా. మరోపక్క ఇండక్షన్ కుక్కర్లు, కరెంటు కుక్కర్లు ఎక్కువ గిరాకీ పెరిగి మస్తు అమ్ముడు పోతున్నాయట యుద్ధం కారణంగా. చూసిండ్రా యుద్ధం వల్ల ఎన్నెన్ని తిప్పలో. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో. మోడీ సారు యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపినట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల యుద్ధాన్ని ఆపి మన గ్యాస్ కష్టాలు తీరిస్తే మంచిగా ఉండు కదా. మరి ఎప్పుడు ఆలోచన చేస్తాడో ఏం పాడో. ప్రకృతిలో ఎక్కడనో ఏదో జరిగితే ఇంకెక్కడనో ఎట్లనో బతుకుతున్న జీవుల మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటారు కదా. అట్లనే అవుతున్నది పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళ పరిస్థితి. పని మీద సిటీకి వచ్చిన వాళ్ళకు కడుపు మాడుడే అవుతున్నదట. బుక్కడంత తిని సల్లబడదామంటే తిండి దొరకకుండా అవుతున్నదట. నాబికాడ సల్లబడితే నవాబుకైనా జవాబు చెప్పొచ్చు అన్నట్టు ఆకలైన కడుపుకు కాసింత నాస్త దొరికితే మంచిగా ఉంటుంది. కానీ పట్టణాలలో పరిస్థితి మారిపోతున్నదట. వాణిజ్య గ్యాస్ బండ సప్లై చేసుడు ఆగింది కాబట్టి చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద పెద్ద హోటళ్ళ దాకా పొయ్యి అంటబెట్టుడు లేదట, పోపేసుడు లేదట. టిఫిన్లు భోజనాలు చేసుడు బంద్ పెడుతున్నారట. అంటే ఇన్ని రోజులు రావాలే రావాలే ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు, వడ, సాంబార్ అని హోటళ్ళ ముంగట మొత్తుకొని పిలిచిన వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏం లేదని ఎలా కొడుతున్నారట. గిరాకీ ఎక్కువ ఉంటే 1-2 రోజులు వచ్చే గ్యాస్ బండ ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. వెనకటి తీరుగా కట్టెల పొయ్యి మీద వంటలు వండి వడ్డించే రోజులు లేవాయే. అందుకే హౌస్ఫుల్ బోర్డులు తలిగించినట్టు నో మీల్స్ నో టిఫిన్స్ అని అట్టల మీద రాసి హోటళ్ళ ముంగట పెట్టే రోజులు వచ్చినాయట. చూడుండ్రి, ఎక్కడనో జరిగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టి పట్టణాలకు వచ్చేటోళ్ళ కడుపులు మారుతున్నాయి. మరి యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, బాంబుల మూతలు ఎన్నడు బంద్ అవుతాయో, మన దేశంలో ఉన్న హోటళ్లకు గ్యాస్ బండల సప్లై చక్కదనంగా నడుస్తుందో, ఏమవుతుందో, ఈ తిప్పలు ఎట్లా తీరుతుందో ఏమో పోన్రి. సుషిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.